దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి కొద్ది నిమిషాలు సిద్ధపడాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతున్న, జాగ్రత్తగా వినండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చు, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వేలిపెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చూసారా, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే, మనం మొరపెట్టగానే దేవుడు మన మొర ఆలకించాలి అంటే ఆయన చెప్పినది మనం చేయాలి. చాలా మార్లు దేవునికి మొరపెడతాం, ఉపవాసాలు ఉంటాం, దేవునికి మొరపెట్టుకుంటాం, కానీ ఆయన వినడు. ఎందుకని? మనము ఆయన చెప్పినది చేయకుండా, దేవా నా ప్రార్థన ఆలకించి నాకు వెంటనే సహాయం చేయమని అడుగుతూ ఉంటాం. ఎప్పుడు గ్రహించాలి, ఆయన చెప్పినది మనము చేస్తే అప్పుడు మన ప్రార్థన ఆయన వింటాడు, మనకు సహాయం చేస్తాడు. మనము ఆయన చెప్పినది చేయకపోతే మనము ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత ప్రార్థించినా ఆయన వినడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. అందుకే ఈ వచనములా చెబుతున్నాడు, నీవు పిలువగా నేను నీకు ఉత్తరం ఇవ్వాలి అంటే, నీవు మొరపెట్టగానే నీ మొర నేను వినాలి అంటే, నీవు చేయాల్సింది ఏమిటంటే నీవు ఇతరులను బాధ పెట్టకూడదు. విన్నారుగా, చాలామంది ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ ఇతరులను బాధిస్తూ ఉంటారు, నోటి మాటల చేత బాధిస్తూ ఉంటారు. అనేక విధాలుగా వారిని ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. ఇతరులను బాధ పెట్టకూడదు. నీ నోటి మాటల చేత ఇతరులను బాధ పెట్టకూడదు. నీ చూపుల ద్వారా ఇతరులను బాధ పెట్టకూడదు. లేక నీ ప్రవర్తన ద్వారా ఇతరులను బాధ పెట్టకూడదు. చాలామంది ఇతరుల మాటల ద్వారా హింసిస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అవి దేవుడు వినడు అనేది గ్రహించాలి. ఇంకా ఆయన ఏమంటున్నాడు చూడండి, వేలు పెట్టి చూపి తిరస్కరించుట. వీళ్ళ తప్పులేమో దాచిపెట్టుకుంటారు, ఎదుటివాని తప్పులు మాత్రం ఏలిపెట్టి చూపుతూ ఉంటారు. అందుకే యేసు ప్రభువారు అన్నాడు, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, ఆ తరువాత ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును తీసివేయటం నీకు తేలిక, సులభం అని చెప్పాడు. విన్నారుగా, మనం ఏం చేయాలి అంటే, ఇతరులను వేలిపెట్టి చూపించటం చాలా ఈజీ. ఎప్పుడు మనం గ్రహించాలి, మన ఇతరులను తప్పిదాలు ఒక్క ఏలుతో చూపుతాం, కానీ మిగతా 3 వేళ్ళు మన వైపు చూపుతూ ఉంటాయి, నీవెలా ఉన్నావో చూసుకుంటూ ఉంటాయి. ఇతరులను ఏలిపెట్టి చూపటం ఒకే చూపుడు వేలుతో చూపిస్తాం, కానీ ఈ మిగతా 3 వేలు మన వైపు చూపుతూ ఉంటాయి. జాగ్రత్త, మనలను మనం చూసుకోవాలి. అందుకే వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, అలాంటి పరిస్థితి మానాలి. మానవుని బలహీనత ఏమిటంటే, వీళ్ళ తప్పులు వీళ్ళకి కనపడవు, కానీ ఎదుటివాని తప్పులన్నీ ఏలిపెట్టి చూపుతూ ఉంటారు, ఏలిపెట్టి చూపుతూ ఉంటారు. అందుకే లోకంలో సామె చెబుతూ ఉంటారు, గురిగింజ అంతా ఎర్రగా ఉంటుందంట, కానీ దాని క్రింది భాగంలో ఉన్న నలుపును అది తెలుసుకోదట. అలాగే చాలామంది ఇతరుల బలహీనతలు, ఇతరుల తప్పిదాలు ఏలిపెట్టి చూపుతారు, కానీ వీళ్ళల్లో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, వీడు సరి చేసుకోరు. జాగ్రత్త గ్రహించాలి. చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు భక్తి గర్వముతోటి
ఇతరులను ఏలెత్తి చూపుతూ ఉంటారు. తప్పులెన్ని వారు తమ తప్పులు ఎరగరు అని పద్యంలో రాయబడింది. ఇతరుల తప్పులు చూపుతూ ఉంటారు కానీ వీళ్ళ తప్పులు వీళ్ళకి తెలియవట. కనుక మనం ఎప్పుడు కూడా ఇతరులను విమర్శించడం కాదు, మనలను మనం పరీక్షించుకోవాలి. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి కానీ ఇతరుల తప్పిదాలు ఏలిపెట్టి చూపడం చాలా ఈజీ, కానీ నీ అంతరంగంలో ఉన్న తప్పిదాలు నీ కనపడవు. అవే నీ కొంప ముంచుతాయి, నేను నరకంలో పడేస్తాయి. అందుకే జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. వేలి పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మానుకోవాలి. చెడుగును గురించి ప్రొద్దస్తమానం మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇతరుల చెడుగు టామ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ చెడుగు కప్పిపెట్టుకుంటారు, ఇతరుల చెడుగు మాత్రం తప్పిటేసుకొని అందరికీ తెలియజేస్తూ ఉంటారు. ఎందుకమ్మా, ఎందుకయ్యా మనకి గొడవ? ఇతరుల తప్పిదాలన్నీ మన మెడలో వేసుకొని ఎందుకు మోసుకోవాలి? ఎందుకు మనకు ఆ పని? మన తప్పిదములు, మన పొరపాట్లు మనం సరి చేసుకొని దేవుని దృష్టిలో మనం పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎవరో మురికి గుడ్డలన్నీ మనం ఎందుకు ఉతకాలి? ఎందుకు ఆ పని మనకు? కొంతమంది పని అదే, ఇతరుల మురికి గుడ్డలన్నీ ఉతుకుతూ ఉంటారు, దండోరా చేస్తూ ఉంటారు, తప్పిటేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మురికి గుడ్డలు ఉతకే గతి నీకెందుకు? మన జీవితాలను మనం పవిత్రపరచుకోవటం మనకు దీవెనకరం. అది దేవుడు చెప్పే మాట ఇది. కనుక మీరు అలాగూ చేస్తే మీ ప్రార్థన వింటాను, మీకు జవాబిస్తాను. ఇతరుల ఊసు మీకెందుకు? మీకు అవకాశం ఉంటే నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వండి. ఎందుకు ఇతరుల ఊసంతా మీరెందుకు మూటగట్టుకుంటారు? అందుకే దేవుని పిల్లలంగా మనం ఈ ముసలమ్మ ముచ్చట్లన్నీ కట్టిపెట్టి వీళ్ళ సంగతులు మనకు అనవసరం. వాళ్ళ ఊసు వీళ్ళ ఊసు మనకెందుకు? మనము దేవునితో గడిపి దేవుని ఎదుండి ఆశీర్వాదాలు పొందటానికి మనం సిద్ధపడాలి, కానీ ఈ గొడవంతా మనకెందుకు? కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న సోదరి సోదరుడా, మనం దేవుని కొరకు పవిత్రంగా జీవించడానికి సిద్ధపడదాం. మనల్ని మనం పరీక్షించుకుందాం, ఇతరులు ఏలెత్తి చూపే మనసు తీసేసుకుందాం. అలాంటి కృపలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.